100 సంవత్సరాలకు పైగా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్న ఒక మిత్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈ మిత్ స్టార్ట్ అవ్వడానికి రీజనే మనలో ఉన్న ఒక డౌట్. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ పర్సన్ నుంచి వెళ్ళిపోయేది ఏంటి? అతని బ్రెత్తా? అతని మెమొరీసా? అతని బాడీయా? లేదా మనం ముద్దుగా పిలుచుకునే ఆత్మ? చిన్నప్పటి నుండి మనం ఈ కాన్సెప్ట్ వింటూనే ఉంటాం. ఒక మనిషి చనిపోగానే అతని బాడీలో నుంచి 21 గ్రామ్స్ వెళ్ళిపోతుంది, అదే సోల్ అని అందరూ చెప్తూనే ఉంటారు. కానీ అది నిజమా కాదా అని మనకి ఆలోచించుకునే స్పేస్ కూడా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే 21 గ్రామ్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అదొక సైంటిఫిక్ ప్రూఫ్ లాగా మనకి చెప్పడం వల్ల అదే మనం నిజం అనుకుంటూనే ఉంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే 21 గ్రామ్స్ అనే కాన్సెప్టే ఒక పెద్ద మిత్. బాడీలో నుంచి సోల్ వెళ్ళిపోతుంది, దాని వెయిట్ 21 గ్రామ్స్ అని ఇప్పటి వరకు టిల్ నౌ సైన్స్లో అది ప్రూవ్ అవ్వలేదు. 20th సెంచరీ అప్పుడే అందరూ దేవుడు, దయ్యాలు, జాతకాలు, పునర్జన్మలు అనే వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న టైం. ముందు కూడా ఉంది, బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న టైం. ఆ టైంలో డంకన్ మెక్డూగల్ అనే ఒక డాక్టర్ అందరూ ఆత్మలు ఉంటాయి అనుకోవడం గుడ్డి నమ్మకం కాదు, ఆత్మ అని ఒకటి ఉంది అనుకుంటే దానికి వెయిట్ కూడా ఉంటుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలనుకున్నాడు. అందుకోసం చనిపోవడానికి దగ్గరలో ఉన్న పేషెంట్స్ని వెయిట్ మిషన్ మీద పడుకోబెట్టి చనిపోగానే ఎంత వెయిట్ తగ్గుతున్నారు అని నోట్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. 1901 to 1907 ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 years ఒక 6 పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిండు. ఆ 6 పేషెంట్స్లో 5 పేషెంట్స్కి టీబీ అనే డిసీజ్ ఉంది, ఇంకొకరికి ఏదో డిసీజ్ ఉంది, అది కూడా మెన్షన్ చేయలేదు ఆయన. ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే స్పెషల్గా ఒక బెడ్ని కూడా తయారు చేయించాడు. ఆ బెడ్ అల్ట్రా సెన్సిటివ్ బ్యాలెన్స్ స్కేల్కి కనెక్ట్ చేసి ఉంటుంది. బికాస్ చిన్న వెయిట్ డిఫరెన్సెస్ని కూడా మిస్ అవ్వకుండా డిటెక్ట్ చేయాలి కాబట్టి. అయితే ఆ 6 పేషెంట్స్ చనిపోగానే ఏం జరిగిందంటే, పేషెంట్ నెంబర్ 6 ఈ పేషెంట్ స్కేల్ రెడీ అవ్వక ముందుకే చనిపోయాడు. పేషెంట్ నెంబర్ 5 ఈ పేషెంట్ చనిపోగానే వెయిట్ లాస్ అయ్యాడు, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాడు. పేషెంట్ నెంబర్ 4 అసలు ఈయన వెయిట్ లాసే అవ్వలేదు. పేషెంట్ నెంబర్ 3 ఇతను 14 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ లాస్ అయ్యాడు, బట్ అది కూడా చనిపోయిన వెంటనే అవ్వలేదు, మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ నోటీస్ చేశారు. పేషెంట్ నెంబర్ 2 ఈ పేషెంట్ చనిపోతున్నప్పుడు స్కేలే మాల్ ఫంక్షన్ అయ్యి. పేషెంట్ నెంబర్ 1 ఈ పేషెంట్ చనిపోయిన వెంటనే అతని బాడీ నుంచి 21 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ తగ్గిపోయింది. మొత్తం 6 పేషెంట్స్లో 5 పేషెంట్స్ రిజల్ట్స్ కన్సిడరే చేయలేదు. ఆ ఒక్క పేషెంట్ చనిపోతున్నప్పుడు లాస్ అయిన వెయిటే 21 గ్రామ్స్. మనం ఇన్ని రోజులుగా సోల్ ఉంది అని నమ్ముతున్నది, దాని వెయిట్ 21 గ్రామ్స్ అని నమ్ముతున్నది ఒక టీబీ పేషెంట్ చనిపోగానే లాస్ అయిన వెయిట్. ఇంకా అప్పుడే అయిపోలేదు ఎక్స్పెరిమెంట్. మెక్డూగల్ కుక్కలు చనిపోతే వాటి బాడీ నుంచి ఎంత వెయిట్ తగ్గుతుంది అని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. అందుకోసం డిసీజెస్తో ఉన్న కుక్కల కోసం చూస్తే అవి దొరకకపోయేసరికి ఆయననే ఒక 15 కుక్కలకి పాయిజన్ ఇచ్చి వాటి మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిండు. అయితే ఆ 15 కుక్కలు చనిపోతున్న టైంకి అసలు వెయిట్ లాస్ ఏమీ అవ్వలేదు. సో ఆయన ఇదే ప్రూఫ్ అని ఫీల్ అయ్యి, కుక్కలకి సోల్ లేదు, మనుషులకు మాత్రమే సోల్ ఉంటుంది, దానికి ప్రూఫే 21 గ్రామ్స్ అని చెప్పి ఇక సైంటిఫికల్లీ ప్రజెంట్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఉన్న మెయిన్ స్ట్రీమ్ సైన్స్ జర్నల్స్ ఈ ఎక్స్పెరిమెంట్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఒక ఆరుగురు మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఆ రిజల్ట్స్ కూడా సరిగా లేకుండా, యూజ్ చేసిన స్కేల్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేయకుండా 21 గ్రామ్స్ వెయిట్ తగ్గింది అంటే కన్సిడర్ చేయడానికి అదేమన్నా బ్లాక్ మ్యాజిక్ కాదు కదా, అది సైన్స్. సైన్స్కి కావాల్సింది ఎవిడెన్స్, సైన్స్కి కావాల్సింది లాజికల్ మెకానిజం. ఇంకా అసలు ఈ 21 గ్రామ్స్ వెయిట్ లాస్ అయింది అని నమ్మడానికి కూడా ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఆ తర్వాత అదే ఎక్స్పెరిమెంట్ని రెప్లికేట్ చేసి చూసినా ఆ రిజల్ట్ అసలు కనబడలేదు. ఇంత బేస్లెస్ థియరీని న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన హెడ్లైన్స్ ఏంటో తెలుసా? సోల్ హ్యాస్ వెయిట్. ఒక న్యూస్ పేపర్లో ఆ హెడ్లైన్స్ రావడం, ఒక డాక్టర్ ఆ థియరీ చెప్పడం వల్ల అందరూ అది ఒక సైంటిఫిక్ ప్రూఫ్ అని నమ్మడం మొదలుపెట్టారు. అప్పుడంటే గూగుల్, చాట్ జీపీటీ అవన్నీ లేవు కాబట్టి వాళ్ళు నమ్మడం ఈజ్ ఆల్సో ఫైన్. కానీ అసలు మీనింగే లేని థియరీ, ఇప్పటి వరకు ప్రూవ్ కాని థియరీ, ఈవెన్ ఇప్పుడు కూడా నమ్మడానికి రీజన్ హోప్. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందేమో అన్న ఒక హోప్. ఆశపడే వాళ్ళకి నిజంతో పని ఉండదు అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఈ ఆశకు తోడు
మన సినిమాలు, బుక్స్, దేవుడు, దయ్యం అన్నిటిలో ఆత్మని గ్లోరిఫై చేసేసరికి మనం ఇంకా ఆత్మ ఉంది అని అనుకుంటున్నాం, దానికి వెయిట్ ఉంది అని కూడా అనుకుంటాం. ఇది పక్కన పెడితే మనం ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నామంటే, ఒక వాట్సాప్లో రెస్ట్ ఇన్ పీస్ అని స్టేటస్ పెడితే ఆ చనిపోయిన మనిషి వచ్చి మన స్టేటస్ చూస్తాడు అన్నంత లెవెల్లో ఉన్నాం. మనం ఈ నమ్మకాల నుండి బయటికి రావాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఎవరు, ఈ ఆలోచనలు, డ్రీమ్స్ ఇవన్నీ ఎక్కడివి. మనిషి చనిపోగానే బాడీ అక్కడే ఉంటుంది, బట్ మనిషి ఉండడు. వి నో వీఆర్ నాట్ అవర్ బాడీ, వీఆర్ నాట్ అవర్ బ్రెత్, వీఆర్ నాట్ ఈవెన్ అవర్ ఎక్స్టర్నల్ సోల్. దెన్ మనం ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీఆర్ అవర్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనేది ఎక్స్టర్నల్ ఎంటిటీ అయితే కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్. నేను అనే ఫీలింగ్ నా బ్రెయిన్ వల్ల నాకు కలుగుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి మెమొరీ, ప్రతి ఎమోషన్, సంతోషం, బాధ, కోపం అన్నీ మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్. మనము ఒక హార్ట్ని రీప్లేస్ చేసినా, ఒక ఐస్ని రీప్లేస్ చేసినా, అలా ఏ బాడీ పార్ట్ని రీప్లేస్ చేసినా వీ కెన్ స్టిల్ బీ ద సేమ్ పర్సన్. బట్ వీ కెనాట్ రీప్లేస్ ఏ కంప్లీట్ హ్యూమన్ బ్రెయిన్. ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందా, వీఆర్ డన్. కాన్షియస్నెస్ అనేది ఇమ్మీడియట్గా వ్యానిష్ అయిపోతుంది. కాన్షియస్నెస్ ఎండ్ అయింది అంటే మనిషి చనిపోయాడు అని డిక్లేర్ అయినట్టే లెక్క. వరల్డ్లో చాలా కంట్రీస్, ఈవెన్ ఇండియాలో కూడా ఒక పర్సన్ బ్రెయిన్ డెడ్ అయితే ఆ పర్సన్ డెడ్ అయినట్టే డిక్లేర్ చేస్తారు. నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఒకటే, వీఆర్ నాట్ అన్ ఎక్స్టర్నల్ సోల్, వీఆర్ అవర్ కాన్షియస్నెస్. ఇఫ్ వి డై, వి డై, దేర్ ఈస్ నో కమింగ్ బ్యాక్. మనం ఫీల్ అయ్యే ప్రతిదీ అది మనమే, ఇంకా వేరే ఏ పవరు లేదు. దేన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, దేనికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి, ఈ యొక్క లైఫ్ని నమ్మకాలతో లీడ్ చేయాలా, నిజాలతో లీడ్ చేయాలా అనేది మీ డిసిజన్. నేను ఏది తప్పు పట్టాలి అని అనుకోవట్లేను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సోల్ లేదు అని మాట్లాడితే చాలు వాళ్ళ మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 21 గ్రామ్స్ సోల్ అనేది అబద్ధమే అవ్వచ్చు, కానీ సోలే లేదు అని ఎలా అంటావు? నువ్వు గాలి తీసుకుంటున్నావు, కనిపించదు. వైర్లో కరెంట్ పాస్ అవుతుంది, కనిపించదు. అలా అవి లేవని కూడా చెప్పలేము కదా. ఇప్పుడు నువ్వు కరెంట్ లేదు, బ్రీత్ తీసుకోనని చెప్తావా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆర్ వాళ్ళ పాయింట్. కరెంటు కనిపించదు, కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కరెక్టే. బట్ కరెంట్ని మల్టీమీటర్తో, క్లాంప్ మీటర్తో, దేంతోనైనా మెజర్ చేయొచ్చు కదా. సైంటిఫిక్గా అది ప్రూవ్ అయింది కదా. బ్రీత్ కనిపించదు, కానీ తీసుకోకపోతే చచ్చిపోతాం, కరెక్టే. బట్ పల్స్ ఆక్సిమీటర్తో దాన్ని మెజర్ చేయొచ్చు కదా. మరి ఆత్మని ఎలా మెజర్ చేయొచ్చు? ఈ మెజర్మెంట్స్ పక్కన పెడితే అసలు సోల్ ఎక్కడుంటుంది? హార్ట్లోనా, బ్రెయిన్లోనా, ఆర్ ఇంకా ఏదైనా ప్లేస్లోనా? ఏదో ఒక ప్రాక్టికల్ థియరీ ఉండాలి కదా మనం ఇది నమ్మడానికి. బట్ కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్తో లింక్ అయి ఉంటుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయితే కాన్షియస్నెస్ కోల్పోతుంది, అప్పుడే మనిషి చనిపోతాడు. బట్ ఎవ్వరు ఏం చెప్పినా కాన్షియస్నెస్ని, సోల్ని నమ్మించే బ్యాచ్ ఒకటి ఉంది. బికాస్ దానివల్ల వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతుంది కాబట్టి. ఆ బిజినెస్ పీపులే ఈ చేతబడి చేస్తాం, జాతకాలు చెప్తామని మాయ మాటలు చెప్పేవాళ్ళు. అలాగే ఆత్మ పేరుతో బిజినెస్ చేసేవాళ్ళు, డబ్బులను సంపాదించుకునేవాళ్ళు. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ద మోస్ట్ బెనిఫిటెడ్ పీపుల్ ఇఫ్ వి బిలీవ్ ఇన్ ఎక్స్టర్నల్ సోల్. మనం చనిపోగానే మన కాన్షియస్నెస్ ఎండ్ అయిపోతుంది. కాన్షియస్నెస్ ఎండ్ అవ్వగానే లైఫ్ ఎండ్ అవుతుంది. 1 లైఫ్, 1 బర్త్, 1 డెత్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన మనుషులకి షేర్ చేయండి. నచ్చకపోతే నా కాన్షియస్నెస్ దొబ్బింది అనుకోండి, వదిలేయండి.